English Diaries. So ఇది మన దివాళీ స్టాష్ 2025. సో మేము ఏమేమి కొన్నామో మీకు అన్నీ ఒక్కొక్కటి చూపిస్తాము. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. టైగర్ బాంబ్ మేము లక్ష్మీ బాంబ్ కొనలేదు, ఎందుకంటే దాని మీద లక్ష్మీ బొమ్మ ఉంటుంది కదా, దానికే మేము దాన్ని కాలొద్దు అనుకుంటున్నాను. సో ఇది జోకర్ బాంబ్. ఇది మొత్తం పేపర్స్ ఉన్నాయి, ఒకసారి వెలిస్తే ఈ పేపర్స్ అన్ని బ్లాస్ట్ అయిపోతాయి మొత్తం. సో మొత్తం రోడ్ మీద అంతా ఈ పేపర్లు అన్ని బ్లాస్ట్ అయిపోయి మొత్తం అయిపోతుంది. సో ఇది స్కై షాట్, శాండ్ స్కై షాట్. మేము పెద్ద స్కై షాట్స్ కొనలేము, అవి మేము కాలం ఎక్కువ, అందుకే జస్ట్ 7 స్కై షాట్స్ కొన్నాము. సో ఇది సైరన్ గ్రౌండ్ చెక్కర్స్. నేను ఈ పేపర్ బాంబు ఇంకా ఈ చక్కర్ నేను దివాళీ రోజు మీకు చూపిస్తాను ఎట్లా వర్క్ అవుతుంది, ఏం చేస్తుందని. సో నెక్స్ట్ ఏంటంటే ఇది పాపప్ టైప్. ఇది జస్ట్ తీసి ఓపెన్ చేసి, ఇది పాపప్ టైపే. జస్ట్ ఇది తీసుకొని కింద కొట్టినాం అనుకో ఇది పేలిపోతుంది. ఇది పాపప్ అంటే చాలా ఎక్కువ సౌండ్ వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మన ఉల్లిగడ్డ బాంబు. ఇదైతే ఇట్లా పాపప్ లెక్కనే పెద్దగా ఉంటుంది, ఇట్లా చిన్న కొడితే ఎక్కువ సౌండ్ వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మన గ్రౌండ్ చెక్కర్, జస్ట్ నార్మల్ వన్. ఇది వచ్చేసి సీత గీత, ఇది వచ్చేసి గంగా జమున. సేమ్ టైప్ బట్ నేమ్స్ డిఫరెంట్ అంతే. ఇది కూడా మన ఫ్లవర్ పాట్ లెక్కనే, బట్ లాస్ట్కి స్పార్కిల్స్ తర్వాత బర్స్ట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది మన ఫ్లవర్ పాట్స్, మీకు తెలిసిందేది. నెక్స్ట్ సో ఇది వచ్చేసి మన పెన్సిల్ బాంబు. ఇట్లా స్పార్కిల్స్ వస్తాయి. ఇది ఒకటి, ఇది డబల్ సౌండ్. ఇది కింద ఒకటి వెళ్తుంది, ఇంకా పైన ఒకటి వెళ్తుంది. సో నెక్స్ట్ ఇది లడి. సో ఇది హైడ్రో బాంబ్ అంట, సుత్తిరి బాంబు. సో ఇది ఆటం బాంబ్, సుత్తిరి బాంబ్. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ లడియే, కానీ ఇది ఇంకొంచెం పెద్దగా ఉంది. సో ఇవి కిట్ క్యాట్, చిట్ ప్యాట్. ఇది మనం కలిస్తే ఇది పైన స్పార్కిల్స్. ఇవి బిజ్లీ బాంబ్స్. ఇవి స్పార్కిల్స్, ఇది బిగ్ సైజ్ స్పార్కిల్స్ 15 centimeters. సో ఇది మన ఫ్లవర్ పాట్, బట్ స్పార్కిల్స్ వచ్చేటప్పుడు అది సైరన్ వస్తుంది. సో ఇవి 2 స్పార్కిల్స్. ఫైనల్గా అయితే మన పెద్ద 5000 లడి. ఇది దివాళీ రోజు చూద్దాం ఎట్లుంటుందో, ఎంత మజా వస్తుందో. ఓకే, బాయ్ బాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దివాళీ రోజు అన్ని బ్లాస్ట్ చేసి పడేద్దాం.